అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి కాకరకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఈ పద్ధతిలో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కాకరకాయ శనగపిండితో ఇలా చేశారంటే వేళ్ళు వదలకుండా కూడా తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ కాకరకాయలు వచ్చేసి మీడియం సైజు ఒక 8 తీసుకుంటున్నానండి. ఇది వెయిట్ వచ్చేసి ఒక 500 గ్రాముల వరకు ఉంటుంది. మరీ ముదిరివి కాకుండా కొంచెం లేతగా ఉండే విధంగా తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా కట్ చేసుకోండి. అప్పుడే తినేదానికి బాగుంటుంది. అన్నీ ఒకే విధంగా ఈవెన్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి ప్రతి ఒక్కటి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇలాంటి మంచి మంచి రెసిపీలు ఇంకా ఈ ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇప్పుడు అన్నీ ఈ విధంగా వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని వేరే బౌల్లోకి మార్చుకుందాము. ఇలా పెద్ద పాత్ర కానీ లేదంటే ఎడల్పుకున్న ఏదైనా పాత్ర కానీ అందులోకి ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిలో ఉన్న ఒక 5గా తీసుకొని మనము డ్రైన్ చేసుకోవాలండి. నీళ్ళంతా ఇలాగ పిండి తీసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇదే పద్ధతిలో చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఒక బొట్టు వాటర్ లేకుండా బాగా పిండేసేయండి కాయలంతా. ఇలా ఉప్పు వేసి పసుబుడిలో నానబెట్టడం వల్ల కొంచెం ఆ చేదు అనేది కొంచెం దిగుతుంది. మనం చేసేటప్పుడు తినేటప్పుడు ఎక్కువగా చేదు లేకుండా కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా చేశారంటే బాగుంటుంది. ఇలా అంతా వాటర్ అంతా పిండేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ మొత్తం ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోయి రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. శనగపిండి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నార్త్ ఇండియన్స్ వచ్చేసి ఇదే విధంగా చేసుకుంటారండి. శనగపిండి వేసి బెసన్ అంటారు దీన్ని. ఇది వేసుకొని చేసుకుంటారు ఎప్పుడు చూసినా. శనగపిండి వేసిన తర్వాత మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే చేదు వస్తుంది, త్వరగా మాడిపోతుంది, అప్పుడు తినేదానికి బాగుండదు. సో అయినంత వరకు సన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా పచ్చివాసన పోయేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా లైట్ కలర్ వస్తేనే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు. నాకు చాలా ఫేవరెట్ అండి కాకరకాయ రెసిపీస్ అంటే. కాకరకాయతో ఏది చేసినా నాకు చాలా ఇష్టం. వారానికి ఒక 4-5 రోజులు నేను కాకరకాయ లేకుండా తినను. అంత బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇవి తినటం వల్ల. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజు టమోటాలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమోటాలంతా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1.5 స్పూన్ దాకా
కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మీరు టేస్ట్ చూసుకొని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా నూనెలో వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలండి. నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. బాగా టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఈ సమయంలోనే ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మలాయి వేసుకుంటున్నాము. ఇలా మలాయి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మసాలాలో కలిసే విధంగా బాగా నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ కాకరకాయని జ్యూస్గా కానీ లేదంటే సూప్గా కానీ చేసుకొని తిన్నారంటే షుగర్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు ఇదే తింటున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ తినండి. మసాలా అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నట్టు కాకరకాయ మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని. మీరు ఇలా చేసుకొని వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటే అద్దిరిపోతుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. 5 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే అంత పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఆకు సన్నగా తరుక్కొని ఇందులో వేసుకొని గార్నిష్ చేసుకొని తింటుంటే అదిరిపోతుంది. ఇలా చేసి మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారు. వారానికి 2-3 సార్లు ఇదే చేయమంటారు. అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్గా నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.